ఉన్నాయమ్మా. అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర నుంచి వచ్చినటువంటి అవతారం. అయ్యప్ప స్వామికి సంబంధించి గృహస్థాశ్రమ ధర్మం అంటే ధర్మశాస్త్ర వారికి సంబంధించి గృహస్థాశ్రమంలో ఉండగా ఉన్నటువంటి గుడులు ఉన్నాయి, బాలకుడుగా ఉన్నటువంటి గుడులు ఉన్నాయి, అలాగే వేటగాడి రూపంలో కూడా అయ్యప్ప స్వామి వారికి దేవాలయం ఉంది. చాలామందికి తెలియని విధం ఏదంటే పుత్రుడు ఉన్నటువంటి గుడి కూడా ఉంది అయ్యప్ప స్వామి వారికి. పుత్రుడు కూడా ఉన్నటువంటి అసలు వివాహం అయినట్టుగానే తెలియదు ఎవరికి. ధర్మశాస్త్ర వారు 18 అవతారాలు ఉన్నాయి. ధర్మశాస్త్ర వారికి పూర్ణ, పుష్కల, మదన, వర్ణిని, ప్రభ వీళ్ళందరూ కూడా స్త్రీమతులు. అయితే శబరిమల ధర్మశాస్త్రలో మనము అయ్యప్ప స్వామి వారిని కట్టబ్రహ్మచారిగా చూస్తాం. కట్ట బ్రహ్మచారి అంటే నిష్ఠగా ఉన్నటువంటి బ్రహ్మచారి, బ్రహ్మచర్యంతో ఉన్నటువంటి దేవాలయం. అలాగే ఎప్పుడైతే మనం ఎరివేలిలో చూస్తామో అక్కడ వనబాలకుడిగా వేటగాడి స్వరూపంలో ఉన్నటువంటి కిరాత శాస్త్రగా అయ్యప్ప స్వామి వారిని చూస్తాం. వేటాడే ఒక బాలుడు. అంటే ఈ మహిషిని సంహరించడానికి ఆ ఎరివేలి అనేటువంటి ప్రాంతం నుంచే వీరి యొక్క సైన్యం అనేది పోయి ఆ ఒక మహిషిని సంహరించడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మనకి విల్లు అంబులు పట్టుకున్నటువంటి వేటగాడి స్వరూపంలో కనబడతారు.